బాగి కబోర్డ్లో తన శారీస్ సర్దుతూ ఉంటుంది. అక్కడ టేబుల్ పైన ఒక కవర్ కనబడుతుంది. ఈ కవర్ ఇక్కడెవరు పెట్టారు? ఆయనే పెట్టుంటారులే, లోపల పెడదాం అని అంటూ కవర్ని తీసి కబోర్డ్లో పెడుతూ ఉండగా బాగి చేయి తగిలి ఒక ఫైల్ కింద పడిపోతుంది. ఆ ఫైల్లో నుండి అన్ని పేపర్స్ అన్నీ చెల్లా చెదురైపోతాయి. అయ్యో అనుకుంటూ పేపర్స్ అన్నీ చక్కగా సర్ది పెడుతూ ఉంటుంది బాగి. అప్పుడే ఒక ఫోటో పైకి గాలికి ఎగురుతూ దూరాన పడుతుంది. అయ్యో ఏదో ఫోటో పడినట్టుంది అని ఫోటోని తీసేలోపే ఆ ఫోటో బెడ్ కిందికి వెళ్ళిపోతుంది. కష్టపడి బెడ్ కిందున్న ఫోటో తీయబోతుండగా మళ్ళీ గాలి వచ్చి ఇంకొక సైడ్కి వెళ్ళిపోతుంది ఫోటో. అమ్మా అనుకుంటూ మళ్ళీ లేచి వెళ్ళి ఫోటోని తీసి ఫోటో చూసి షాక్ అవుతుంది బాగి. ఈ ఫోటోలో ఉంది పక్కింటక్క కదా, పక్కింటక్క ఫోటో మా ఇంట్లో ఎందుకుంది, నా కబోర్డ్లో ఎందుకుంది అని టెన్షన్ పడుతూ షాక్ అయిపోతుంది బాగి. కంగారుగా మెట్లు దిగొచ్చి ఎదురుగా ఉన్న చిత్రాన్ని చూస్తుంది బాగి. కంగారుగా ఉన్న బాగిని చిత్ర గమనించి ఏమైంది, ఏంటా ఫోటో, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది చిత్ర. దాంతో ఆ ఫోటోని చిత్రకి చూపించి ఈవిడెవరో నీకు తెలుసా అని అడిగేస్తుంది బాగి. 6 ఫోటోని చూసిన చిత్ర షాక్ అయి అమ్మో 6 ఫోటో బాగి చూసేసిందేంటి అని అనుకుని అది అంటూ అడ్డదిడ్డంగా తల ఊపుతూ ఉంటుంది. తెలుసా తెలీదా అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది బాగి. తెలీదు అని అబద్ధం చెప్పేస్తుంది చిత్ర. ఈ ఫోటో నీకెక్కడిది అని చిత్ర నిలదీస్తూ ఉండగా నా కబోర్డ్లో ఉంది, ఫైల్ కింద పడ్డప్పుడు తీశాను, ఈ ఫోటో ఎవరిదో అర్థం కాలేదు అని అంటూ చిత్ర ఇంకేదో మాట్లాడుతూ ఉండగా పరుగున లాన్లోకి పరిగెడుతుంది బాగి. వామ్మో 6 ఫోటో బాగి చూసేసింది, ఇప్పుడెలా, మను కూడా లేదు ఇంట్లో ఏదైనా కవర్ చేయడానికి అని అనుకొని పరుగున బాల్కనీలోకి వెళ్ళి నిలబడి కింద జరిగేది చూస్తూ ఉంటుంది చిత్ర. ఇక 6 టెన్షన్ పడుతూ చిత్రగుప్తుల వారితో ఇలా అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆయన రణ్వీర్ని కలవడానికి వెళ్ళారు కదా, ఏమో జరుగుతుందంటారు, నిజం తెలిసిపోతుందా, అంజలియే దుర్గా అన్న విషయం వాళ్ళకి తెలుస్తుందా అంటుండగా ఏమో తెలీదు అని అంటుండగా బాగి అక్కడికి వస్తుంది. బాగి చేతిలో ఫోటోని పట్టుకొని వెనకాలున్న ఆరుని అక్క అని పిలుస్తుంది. ఇక వెనక్కి తిరిగి అయోమయంలో చూస్తున్న బాగిని చూసి ఏంటి అని కళ్ళెగరేస్తుంది ఆరు. చిత్రగుప్తుల వారు బాగి చేతిలో ఉన్న ఫోటోని చూసి నీ చిత్రపటం నీ సోదరి దగ్గర ఉంది అని అనగానే ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్క ఈ ఫోటో నీదే కదా అని అంటూ బాగి ఆరుకి చూపిస్తూ ఉండగా కంగారుగా అవును కాదు అన్నట్టు అడ్డదిడ్డంగా తల ఊపుతూ ఉంటుంది ఆరు. ఏమైందక్క ఈరోజు ఇంట్లో వాళ్ళందరికీ? ఇంతకుముందు చిత్రాకి ఫోటో చూపిస్తే కూడా ఇలాగే అడ్డదిడ్డంగా తలూపింది, ఇప్పుడు నువ్వు కూడా ఏదో అడ్డదిడ్డంగా తలూపుతున్నావు, ఈ ఫోటో నీదా కాదా చెప్పు అని బాగి నిలదీయగా నాదే అని ఆరు అనేస్తుంది. అవునా అక్క, అసలు ఒక్క నిమిషం భయపడిపోయా తెలుసా నేను, ఈ ఫోటో చూసి నువ్వే ఆరు అక్క ఏమో అనుకున్నా, ఆత్మ నాతో మాట్లాడుతుందేమో అనుకున్నా, కానీ నెక్స్ట్ సెకండ్లో డౌట్ వచ్చింది. ఆత్మ అయితే నాకు కనబడితే భయం, కానీ మను చిత్రాలకి కూడా నువ్వు కనబడ్డావు కదా, ఆ రోజు మాట్లాడావు కదా, అయినా ఆత్మ ఎక్కడైనా ముట్టుకుంటుందా, మాట్లాడుతుందా? కానీ నువ్వు అన్నీ చేస్తున్నావు కదక్క, ఏదో మిస్టేక్లో వచ్చింది అనుకున్నానులే అని బాగి తనకి తానే సమాధానం చెప్పుకున్నట్టు ఆరుకి క్లోజ్ ఇస్తూ ఉంటుంది. దాంతో అవునవును మిస్టేక్లోనే వచ్చింది అని ఆరు కవర్ చేస్తుంది. సరే అక్క అని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి మిస్టేక్లో మీ ఫోటో నా కబోర్డ్లోకి ఎలా వస్తుంది అని అడిగేగా అది ఆరు ఉన్నప్పుడు నేను ఇచ్చానేమో, ఊరికి వెళ్తున్నప్పుడు పాస్పోర్ట్ కోసం పోలీసులు ఎంక్వైరీకి వస్తారని నా డాక్యుమెంట్స్ ఇంకా ఫొటోస్ అన్నీ ఆరుకి అప్పుడే ఇచ్చేశాను అని అంటుండగా ఎప్పుడక్క అని మళ్ళీ అడుగుతుంది బాగి. ఆరు బ్రతికున్నప్పుడు అని అంటూ ఉంటుంది ఆరు. ఓహో అవునా అక్క, ఓకేలే అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. పైనుండి చిత్ర ఇదంతా చూస్తూ మను లేకపోయినా ఆరు ఏదో కవర్ చేసినట్టుంది అమ్మయ్య అని అనుకుని ఊపిరి పీల్చుకుంటుంది చిత్ర. ఇక
టెన్షన్లో నుండి రిలీఫ్ అయిన గుప్తా గారు, అమ్మా నీ పోటుతో నాకు గుండెపోటు వచ్చేలా ఉంది అని అంటుండగా, మీరు దైవాంశ సంభూతులు కదా, మీకు కూడా గుండెపోటు వస్తుందా అని ఆరు నిలదీస్తూ ఉండగా, మా లోకంలో ఉంటే నాకు చిన్న తలనొప్పి కూడా రాదు, కానీ ఇక్కడ నీతో సావాసం చేస్తున్నాను కదా, ఒక గుండెపోటు, తలనొప్పి, వెన్నుపోటు, ప్రతి ఒక్క పోటు వచ్చేలా ఉంది అని ఉంటూ చిత్రగుప్తుల వారు ఆరుతో. మరోవైపు కంగారుగా రణ్వీర్ ఇంటికి చేరి, నేను తెలుసుకుంది నిజమేనా, నిన్న పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు అమర్పై నువ్వు అటాక్ చేసావా అంటుండగా, అవును అని ఒప్పేసుకుంటాడు రణ్వీర్. నీకేమైనా బుద్ధుందా, అమర్పై నువ్వు అటాక్ చేయడం ఏంటి, అమర్పై ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాను, అమర్కి ఏదైనా అయితే నేనేం కావాలి, అయినా అమర్ ఉన్నప్పుడు నువ్వు అటాక్ చేయడం ఏంటి, కొంప తీసి అమర్కి ఏదైనా డౌట్ వస్తే నిన్ను చంపేస్తాడు, నీ వెనకాల ఉన్నందుకు నేనైనా చావాల్సిందే, నన్ను కూడా చంపేస్తాడు అని మను రణ్వీర్పై ఫైర్ అవుతూ ఉంటుంది. నిజంగా చంపాలనే ట్రై చేశా కానీ తప్పించుకున్నాడు అని అంటూ ఉంటాడు రణ్వీర్. అదే ఎందుకు, ఒకవేళ డౌట్ వచ్చే ఉంటే నిన్ను చంపేదాకా వదలడు, అయినా ఒక్క అంజలిని చంపడానికి మిగిలిన 3 పిల్లల్ని చంపడం ఏంటి, పిల్లలపై చిన్న గీత పడ్డా నిన్ను చచ్చేదాకా వదలడు అని అంటూ ఉంటుంది మనోహరి అమర్ గుచ్చి. ఇక రణ్వీర్, ఆపుతావా, నువ్వు మదర్ తెరిసా ఆశ్రమంలో వదిలేసిన పిల్లని దుర్గాని అమరేంద్ర అరుంధతి దత్తత తీసుకున్నారు అని అనగానే మను షాక్ అవుతుంది. ఏంటి, దుర్గాని దత్తత తీసుకున్నారా అని అడుగుతుండగా, అవును, నువ్వు వదిలేసి వెళ్ళిన పాపని నీకోసం వెతుక్కుంటూ వచ్చిన అమర్ ఆరు దత్తత తీసుకున్నారు అని చెప్పేస్తాడు రణ్వీర్. దాంతో షాక్ అవుతుంది మను. అంటే నీకు నాకు పెళ్లి జరిగిందని, నీకు నాకు బిడ్డుందని దుర్గా అని వాళ్ళకి తెలిసిపోయిందా అంటుండగా, లేదు, నా కూతురుని మాత్రమే దత్తత తీసుకున్నాడు, నువ్వు నా భార్య అని తెలీదు, ఆ విషయం నిన్ననే నాకు తెలిసింది అని రణ్వీర్ చెప్తుండగా, అంటే ఆ ఏజ్లో ఉన్నది, ఆ ఇంట్లో ఉన్నది అంజలి ఒకటే, అంజలియే మన దుర్గానా అని అడుగుతూ ఉంటుంది మను. ఇంకా తెలీదు, ఇప్పుడు అమర్ వస్తున్నాడు, సమాధానాలు చెప్పాలి అని అంటూ ఉంటాడు రణ్వీర్. నేను ఇంట్లో ఉంటా, అమర్ మాట్లాడే మాటలన్నీ నేను వినాలి అని లోపలికి వెళ్ళిపోతుంది మను. లాయర్ని పిలిచి మను కార్ని వెనకాల పార్క్ చేయమని చెప్తాడు రణ్వీర్. ఇక అమర్ రణ్వీర్ల మాటలు వినడానికి చిత్రగుప్తుల వారిని తీసుకొని రణ్వీర్ ఇంటికి వస్తుంది ఆరు. ఇక ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అంటూ ఉండగా, వాళ్ళ మాటలని వినాలి అని అంటుంటుంది ఆరు. అప్పుడు అంజలి గుచ్చి రణ్వీర్కి తెలుసుకునే అధికారం, హక్కు ఉన్నాయి అంటుండగా, ఎందుకు, పసి పిల్లని అనాథాశ్రమంలో వదిలిపెట్టినందుక, మా ఆయన చుట్టూ మను తిరుగుతున్నందుక, ఆస్తి కోసమే తప్ప పిల్లని పట్టించుకోనందుక, వాళ్ళకి హక్కు ఎక్కడిది లేదు, తను మా కూతురు, అక్క అన్న నీడలో నా కూతురు పెరుగుతుందే తప్ప ఎప్పటికీ నా ఇంటి బిడ్డగానే ఉంటుంది అని అంటూ తేల్చి తెగేసి చెప్పేస్తుంది ఆరు. ఇక నిన్ను చంపిన రక్తాన్ని కూడా ఇంత బాగా ప్రేమిస్తున్నావు, అందుకే భగవంతుడు నీకు ఇన్ని ఛాన్సెస్ ఇస్తున్నట్టున్నాడు అని చిత్రగుప్తుల వారు అనుకుంటూ ఉంటారు. ఇక రణ్వీర్ పొగరుగా చైర్లో కూర్చోగా అమర్ కార్ని పార్క్ చేసి పరుగున లోపలికి వస్తాడు. కోపంగా వస్తున్న అమర్ని రణ్వీర్ చూసి, రా అమరేంద్ర, ఎలా ఉన్నావు అని పొగరుగా పలకరిస్తాడు. కూర్చోమని అంటుండగా అమర్ కూర్చోడు. నువ్వు కూర్చోకపోతే నేనే నిలబడతా అని లేచి పొగరుగా నిలబడతాడు రణ్వీర్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఏంటి, దుర్గాయే అంజలి అన్న విషయం అమర్ రణ్వీర్కి చెప్తాడా, అంజలి జోలికి రావద్దని రణ్వీర్కి అమర్ ఎటువంటి వార్నింగ్ ఇస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.